హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 9 months బేబీకి సింపుల్గా ఫ్రాక్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. దానికోసం ఇలా క్లాత్ తీసుకొని ఇప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా ఒక సైడ్ ఉంటుంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో తీసుకుంటున్నాను నేను పైన బాడీ పార్ట్ అనేది. ఇప్పుడు దీని మీద మనము లెంత్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ వచ్చేసి 10 inches తీసుకుంటున్నా. మామూలుగా 8.5 inches మనకు సరిపోతుందండి. కాకపోతే నేను లెంత్ కావాలని చెప్పేసి ఒక 1/2 inch పైన స్టిచ్చింగ్కి 1/2 inch కింద స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి 10 inches అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు విడ్త్ వచ్చేసి 7.5 inches అనేది మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈ మార్కింగ్ అనేది ఎటు సైడ్ నుంచి చేసుకోవాలంటే మనం ఇక్కడ క్లోజ్ ఉంది కదా చూడండి, ఇటు సైడ్ నుంచి అవతల వైపుకి చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉండే సైడ్కు మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బాడీ పార్ట్ అనేది ఇలా 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని సపరేట్గా తీసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ మీద మనము మెజర్మెంట్ నెక్ అందుకు డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, 3 inches వచ్చేసి నెక్ నేను తీసుకుంటున్నా. ఇలా వచ్చేసి 2 inches తీసుకుంటున్నానండి. షోల్డర్ కూడా 2 inches తీసుకుంటున్నా. ఇది నేను అందాజ్ మెజర్మెంట్ అండి. చిన్నపిల్లలకు మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి అందాజ్గా తీసుకుంటున్నాను. 3.5 inches వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకు కాబట్టి మనము బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. రెండు కూడా ఒకే విధంగా తీసుకోవాలి కాబట్టి నేను ఇలా స్కేల్ పెట్టి డైరెక్ట్గా తీసేసుకుంటున్నా. అదేవిధంగా నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదండి, ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక 1/2 inch వరకు అట్లా క్రాస్ తీసుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ టక్స్లు వేసినప్పుడు ఇది స్ట్రైట్గా వస్తుంది అనమాట, అప్పుడు స్టిచ్చింగ్కి సరిపోతుంది మనకు. దానికోసం ఇలా కొంచెం లైట్గా క్రాస్ తీసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ చూడండి, మామూలుగా ఫ్రంట్ వచ్చేసి 3 inches తీసుకున్నాను కదా, బ్యాక్ వచ్చేసి 1 inch తీసుకుంటున్నాను. లేదా 1/2 inch అయినా తీసుకోవచ్చు, కానీ నేను 1 inch తీసుకుంటున్నా. హుక్స్ పెట్టుకుంటున్నా, దానికోసం అని చెప్పేసి ఇలా 1 inch లేదా 1.5 inch వరకు తీసుకుంటున్నాను. 1.5 inch మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హుక్స్ కోసము మనకు హుక్స్ ఎంత లెంత్ కావాలనేది చూసుకోవాలన్నమాట. 2 inches కావచ్చు ఇలా డౌన్కి, లేదా 2.5 inches వరకు అయినా కానీ ఇలా మార్కింగ్ చేసుకొని, ఒకవేళ మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే ఇక్కడే బ్యాక్ సైడ్ కాబట్టి చిన్న డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఒక చిన్న రౌండ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు నచ్చిన షేప్ ఏదైనా కానీ మనము డ్రా చేసుకొని డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను కట్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ క్రాస్ అనేది తీసేసుకుంటాను. ఈ విధంగా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. కింద వచ్చేసి నేను క్లాత్ తీసుకొని స్ట్రైట్గా కుచ్చులు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను ఈ ఫ్రాక్కి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కు మనం కింది సైడున కుచ్చులు పోసుకొని కుట్టుకునే దానికోసం ఈ క్లాత్ని అనేది స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్లో 2 ఫోల్డింగ్స్లో తీసుకోవాలన్నమాట. ఇలా క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్లో తీసుకొని లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, అంటే టోటల్గా మనకు ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ అనమాట. ఆ 10 ఇంచెస్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా ఈ 10 ఇంచెస్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా లెంత్ ఎంత ఉంటే కన్నా మనకు కొంచెం తక్కువలోనే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా నాకైతే నేను ఉన్న లెంత్ వరకు కట్ చేసుకున్నాను, చుట్టూ కుచ్చులు పెట్టుకునే దానికోసం అని చెప్పేసి. ఈ కింది భాగంలో నేను మనం అంచులు కుట్టుకుంటాం కదా జిగ్జాగ్ మిషన్ మీద, ఆ విధంగా మొత్తము జిగ్జాగ్ అనేది చేసుకుంటాను. దానికోసం నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి వదులుకోలేదండి, 1/2 ఇంచ్ మాత్రమే వదులుకున్నా. ఈ విధంగా మనము బాటమ్ పార్ట్ అందుకు కటింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్కి అందుకు మనము క్లాత్ అనేది ఈ క్లాత్ వేసుకుంటాం కాబట్టి మ్యాచింగ్ కోసము ఇలా క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను నేను అన్నీ కూడా. ఈ ఆర్మ్ హోల్కి దీనికి హ్యాండ్స్ నేను పెట్టట్లేదండి, ఓన్లీ వితౌట్ హ్యాండ్స్ అనమాట. ఈ పీసెస్తో పైపింగ్ తిరిగా వేసుకుంటాను హ్యాండ్స్కి, స్లీవ్లెస్ అనమాట ఇది. దానికోసమని అన్నీ ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాను. వన్ ఇంచ్ లేదా 1.5 ఇంచ్ క్రాస్ అయినా తీసుకోవచ్చండి, కొంచెం లావుగా కావాలనుకుంటే గిన. ఈ విధంగా మనము 10 మంత్స్ లేదా 9 మంత్స్ బేబీకి ఫ్రాక్ కుట్టుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.